భారతీ ఎయిర్టెల్ వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. లైసెన్స్ తీసుకున్న కేబుల్స్ తప్ప ఏవీ ఉంచొద్దని ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. రామంతపూర్లో జరిగిన విద్యుత్ ప్రమాదంపై స్పందించారు జస్టిస్ నగేష్. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడంపై జస్టిస్ నగేష్ సీరియస్ అయ్యారు. రామంతపూర్లో 5గురు మరణించిన ఘటనను ప్రస్తావించారు జస్టిస్ నగేష్. బర్త్డే రోజే తండ్రికి బాలుడు తలకొరివి పెట్టడం తమను కలచివేసిందన్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అమర్. చెప్పండి, ఎటువంటి గైడ్ లైన్స్ ఇచ్చింది హైకోర్టు? చూస్తున్నాం ఒక కలచివేసిన ఘటన అందరినీ, బట్ ఒక విధి విధానాలు అంటూ ఉండాలి కదా ఈ కేబుల్స్ ని వీటన్నిటికీ తొలగించడానికి. దానికి ఎలాంటి గైడ్ లైన్స్ ఇచ్చింది? హిమబిందు తెలంగాణ హైకోర్టులో భారతీ ఎయిర్టెల్ దాఖలు చేసిన పిటిషన్ పైన ఇవాళ జస్టిస్ నగేష్ దేవబాక బెంచ్ విచారణ జరిపింది. లైసెన్స్ తీసుకున్నటువంటి కేబుల్స్ తప్ప ఏది కూడా ఉంచవద్దు అనేది కీలక ఆదేశాలు ప్రభుత్వానికి అయితే జారీ చేసింది. ఇప్పటికే డిప్యూటీ సీఎం కూడా ఆదేశాలు ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ముఖ్యంగా హైదరాబాద్ లో జరిగిన ఘటన సందర్భంగా హైదరాబాద్ లో ముఖ్యంగా కేబుల్స్ ఎక్కువగా ఉండడంతో వాటిని కూడా కటింగ్ కూడా చేస్తున్నారు. దీంతో భారతీయ ఎయిర్టెల్ కి తీవ్రంగా కస్టమర్స్ అందరూ కూడా ఇప్పటికే క్వైరీస్ కంప్లైంట్స్ కూడా రావడంతో నష్టపోయింది అనేది ఇప్పటికే చెప్తా ఉంది. 4 ఏళ్లలో 21 కోట్ల పైగా కూడా డబ్బులు చెల్లించాము ప్రభుత్వానికి అనేది ఇటు ఎయిర్టెల్ చెప్పుకొచ్చింది. ఇటు ఈ పిటిషన్ పైన నిన్న విచారణ జరిగింది. ఇవాళ కూడా మరోసారి విచారణ బెంచ్ విచారణ జరిగింది. అయితే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడంపై పూర్తిగా సీరియస్ అయింది. ఇటు రామంతపూర్ సంబంధించిన 5గురు మరణించిన ఘటన వాటిని ప్రస్తావిస్తూ ఇటు బర్త్డే రోజే తండ్రికి తల్లకొరివి పెట్టాల్సిన పరిస్థితి ఒక బాలుడు వచ్చిందనేది ఒక ఘటనను ఉదాహరణగా జడ్జి ఉద్వేగభరిత వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే కేకు కోయాల్సిన వ్యక్తి 9 ఏళ్ల బాలుడు తలకొరివి పెట్టడం కలిసివేసిందనేది జస్టిస్ నగేష్ దేవబాక చెప్పుకుంటూ వచ్చారు. అయితే విద్యుత్ ప్రమాదానికి సంబంధించి ఎవరికి వారు చేతులు దుట్టుకుంటే ఎలా, ప్రభుత్వం కూడా తన వంతుగా వాటికి లైసెన్స్లు అవన్నీ కూడా చూడాలి కదా అనే అంశాన్ని ప్రశ్నించింది. అయితే ప్రజల ప్రాణాలకు బాధ్యులు ఎవరని కూడా ప్రశ్నించింది. అయితే ప్రతి హృదయం కూడా పగిలిపోయింది. అందరం కూడా దీనికన్నిటి కూడా బాధ్యులమేనని కూడా జస్టిస్ నాగేష్ బెంచ్ కూడా చెప్పుకున్న వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సమాజం సిగ్గుతో తలదించుకోవాలని కూడా చెప్పడం జరిగింది. తదుపరి విచారణ వచ్చే సోమవారం కూడా వాయిదా వేసింది. ప్రస్తుతానికి ఎయిర్టెల్ సంబంధించిన పిటిషన్ వేయడంతో ఓన్లీ భారతీ ఎయిర్టెల్ సంబంధించిన ఏదైతే లైసెన్స్ తీసుకున్న కేబుల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా కొంత ఉపశమనం కలిగిందనే చెప్పుకోవచ్చు. హిమబిందు. రైట్ అమరేందర్, థ్యాంక్ యూ.